దేవాలయానికి వెళ్ళి రాహుకాల దీపాలను వెలిగిస్తారు. ఒక నిమ్మకాయ తీసుకుంటారు, ఒక నిమ్మకాయ దాని మధ్యలో కోస్తారు, 2 ముక్కలు అవుతాయి. ఆ నిమ్మకాయని పిండేస్తారు. ఆ పిండినటువంటి రసాన్ని వినియోగించకూడదు, కిందకి పిండేసేయాలంతే. అది మళ్ళీ వాడుకుందామండి అని అనుకోకూడదు. పిండేసిన తర్వాత ఆ దొప్పని ఇలా వెనక్కి తిప్పితే వెనకాల తొట్టిలాగా వస్తుంది నిమ్మకాయ దొప్ప. ఇప్పుడు 2 వేశారు కదా, ఇందులో ఒక కుంభవత్తి అంటే మామూలుగా మనం వేసే పొడుగు వత్తి కాకుండా కింద గుండ్రంగా ఉండి కింద కుచ్చి ఉండి పైన వత్తి ఉంటుంది, కుంభవత్తి అంటారు. ఇందులో ఒకటి 2 వేశారు. వేసిన తర్వాత ఇందులో ఆవు నెయ్యి వేశారు, ఇందులో ఆవు నెయ్యి వేశారు, లేదా ఇందులో నువ్వుల నూనె వేశారు, ఇందులో నువ్వుల నూనె వేశారు, లేదా ఇందులో కొబ్బరి నూనె వేశారు, ఇందులో కొబ్బరి నూనె వేశారు. అక్కడికి 2 దీపాలు. వాటిని మధ్యాహ్న సమయంలో రాహుకాల సమయంలో దీపారాధన చెయ్యాలి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. రాహుకాల దీపం దేనికయ్యా అంటే దుర్గా అనుగ్రహము కోసము, ప్రత్యేకించి రాహు వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే